హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సబియా కిచెన్. ఈరోజు మనం కాయలతో తాటి రొట్టె చేసుకున్నాం. ఈరోజు మనం దానికి కావాల్సిన 3 తాటికాయలు ఫ్రెండ్స్, ఒక కొబ్బరికాయ, 1 కేజీ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది పొడుము కొట్టుకున్నాను ఇలాగా. 6 యాలక్కాయలు ఫ్రెండ్స్. వరి నూక ఇది నేను మిక్సీ పట్టి జల్లించనమాట. ఇది ఇప్పుడు మనం కొలుసుకుని నానబెట్టుకుందాం. 2 గ్లాసులు నూక తీసుకుందాం ఫ్రెండ్స్. బెల్లం వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకుందాం నూక. ఇది మనం పేస్ట్ తీసుకునేలోగా ఈ నూక నాని ఉంటుంది బాగా. ఇలా పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 6 ఇలాచీ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ముక్కలు చేసుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఈ మిక్సీ పట్టుకుందాం బరకగా. మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి కూరు, నూకలో కలుపుకుందాం. ఇలా కలుపుకుని మనం పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాయలు ఇలా బద్దలు కొట్టి ఇలా తీసి ఫ్రెండ్స్, ఇలా దీన్ని తీయాలి, తొక్క తీయాలి. ఫ్రెండ్స్ ఇది పడుగుడు ఫ్రెండ్స్, ఇది తాటి పేస్ట్ ఇలా తీసుకుంటాం మేము దీంతో. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకోవాలి. తాటి పేస్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది తీసుకుంటే. స్టార్టింగ్ తీసేసిన పేస్ట్ మొత్తం ఇలా తెల్లగా వచ్చేసి చూసారా, ఇలా పేస్ట్ మొత్తం తీసేసుకోవాలి. మొత్తం ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పీసు ఉంటుంది కదా, ఇది పీసు లేకుండా శుభ్రంగా తీసుకోవాలి. ఇలా అంటే ఇలా పీసు వచ్చేస్తూ ఉంటుంది. మనం ముందు నూక, బెల్లం, కొబ్బరికూర, ఇలాచి కలుపుకుని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో ఈ పేస్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇందులోకి ఇడ్లీ నూక అయినా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇలాగ కలిపేసుకుని ఫ్రెండ్స్ ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మనం. ఇది నానుతుంది, పేషం నూక బాగా కలిసి నానుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కరు స్టవ్ మీద పెట్టుకుని వేడివేడిగా ఉందని ఇక్కడ తీసుకొచ్చాను నేను. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. 3 గరిటెల నెయ్యి వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంది కదా మనం ముందుగా కలిపి పెట్టుకున్న తాటి పేషం, ఇది ఇలా వేసుకోవట్లేదు. ఇలా వేసుకుని ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్ మంట మీద మనం 30 గంట సిమ్లో పెట్టుకోవాలి. 30 గంట ఇలా పెట్టేసుకుని ఫ్రెండ్స్ మనం కుక్కర్కి బెల్ట్ పెట్టుకుని మూత పెట్టుకుందాం. ఇది సిమ్లోనే పెట్టాలి 50 నిమిషాల పాటు. 50 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. బాగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది తీసుకుందాం, మూత తీసుకుని పక్కన పెట్టుకుని ఫ్రెండ్స్ ఇలా మీరు ట్రై చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.